ఈ సంఘటన మన గుర్ల మండలంలో జరిగిన సంఘటన డయేరియా వల్ల అవుట్ బ్రేక్ వల్ల నీరు కలుషితమై దాదాపు 10 మంది చనిపోవడం చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. కనీస రక్షిత మంచినీరు ఇవ్వటం అనేది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కు. అది ఫండమెంటల్ రైట్ అనేది. అలాంటి రక్షిత మంచినీరు కూడా కలుషితం అయిపోవడం చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఇన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాలు లేదని అంతకుముందు వాళ్ళు తిట్టడం ఇవన్నీ ఇప్పుడు నేను పనిగా పెట్టుకోలేదు కూడా. నేను లోతుగా అధ్యయనం చేసే కొద్దీ, సమస్యల్ని మరింత లోతుగా విశ్లేషించే కొద్దీ గత 5 సంవత్సరాలుగా సరిగ్గా పంచాయతీ నిధులని కానీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులను కానీ సరిగ్గా సద్వినియోగం జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది గత ప్రభుత్వం మీద నెట్టేసి అది చెప్పదలుచుకోలేదు. ఇది మా బాధ్యత. మేము వచ్చాం, 3 నెలలు అయింది, 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ క్రమంలో నేను ప్రత్యేకించి ఇది రివ్యూ చేసిన మన రివ్యూ మీటింగ్స్లో కానీ అన్నింటిలో కానీ ప్రతి చోట ఇదే సమస్య ఉంది. ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయటం అనేది ఏ ప్రభుత్వం బాధ్యత. గత ప్రభుత్వం చేసిన తప్పులు, వారు చేసిన ఘోర తప్పిదాలు ఇవన్నీ మాకు వారసత్వంగా సంక్రమించినాయి. ఉదాహరణకి మొన్న నేను పల్లె పండుగ వారోత్సవాలకని నేను ప్రారంభించినప్పుడు వెలుగొండ రామ గారు, గుడివాడ ఎమ్మెల్యే, నా దగ్గరికి ఒక బాటిల్ తీసుకొచ్చి చూపించారు. కలుషితమైపోయిన నీళ్ళు చూడండి ఎట్లా ఉంది, దీన్ని మీరు ఏదైనా చేయగలరా. దాదాపు 43 గ్రామాలకి ఇదే సమస్య ఉందని అనుకుంటే, అదే నిధులు కొరత ఉంది. కానీ పని చేయాలని సంకల్పం వల్ల ఏం జరిగిందంటే, అదే రోజు సాయంత్రానికి అందరూ అధికారులు పంపించాం, ఉద్యోగులను పంపించాం, వాటర్ని టెస్ట్ చేయమని చెప్తే దాదాపు 27 గ్రామాల్లో అది నీరు తాగడానికి మంచిది కాదనేది రిపోర్ట్స్ వచ్చినాయి. అదనంగా ఇంకా నిధులు రిలీజ్ చేయించి, మనకి జెడ్పీ నుంచి కూడా నిధులు రిలీజ్ చేయించి దాదాపు దానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఖర్చు అవుతూ ఉంది. మేము బాధ్యతగా తీసుకొని ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వకుండా గుడివాడలో చేయగలం ముందుగానే గ్రహించాం. ఇంత చొరవగా, ఇంత బాధ్యతగా తీసుకొని ప్రభుత్వాన్ని మేము నడుపుతూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మన విజయనగరంలో గొర్రెల గ్రామంలో జరిగింది చాలా చాలా బాధ కలిగించింది. చంపా నుంచి వచ్చే సోర్స్ పాయింట్ని కూడా దారిలో పరీక్షిస్తే అది మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ కిందేమో 23 గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంది. ఒక 2 సపరేట్ లైన్లు వెళ్తూ ఉన్నాయి, గొర్రెలకి, గరివిడి గ్రామాలకి. గరివిడికి వెళ్ళింది కూడా బాగానే ఉంది, కానీ గొర్రెలకు వెళ్ళింది ప్రత్యేకించి ఈ సంఘటన వచ్చింది. ఒకటే సోర్స్ పాయింట్, చంపా సోర్స్ పాయింట్, చంపా నది. ఆ సోర్స్ పాయింట్ నుంచి వెళ్ళిన నీళ్లు ఈ ఇంటిగ్రేటెడ్ గ్రామ ప్రాజెక్ట్కి ఏమో, విలేజ్ ప్రాజెక్ట్, అవి 23 గ్రామాలు సేఫ్గానే ఉన్నాయి. గరిబీడులో కలుషితం లేదు, బట్ గొర్రెలలో కలుషితం అయింది. చూస్తే దానికి వెళ్ళి చూసారు. మాకు అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, గ్రామ సచివాలయం నుంచి కూడా వచ్చారు. అందరూ మాట్లాడుతుంది. ప్రత్యేకంగా తెలియజేస్తే ఏంటంటే, ఓపెన్ డెఫికేషన్ ఉంది ఇక్కడ. వాటర్ సోర్స్ నుంచి వెళ్ళిన పైప్ లైన్ గొర్రెల గ్రామానికి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్ళే నీళ్ళు మళ్ళీ తిరిగి కింద డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రతి గ్రామానికి వెళ్ళే చోట ఆ ఓపెన్ డెఫికేషన్ వల్ల ఫీకల్ కంటామినేషన్ ఉంది అనేది ప్రాథమిక అంచనాగా అధికారులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఓపెన్ డెఫికేషన్ ఈజ్ అ బిగ్గర్ ఇష్యూ. ఇది అంటే ఇది మన
గౌరవ ప్రధానమంత్రి గారు కూడా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ పెట్టారు. ఇక్కడ ఎండి గారు ఉన్నారు, గంధం చంద్రుడి గారు. ఓపెన్ డెఫికేషన్ ఆపాలనేదే దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. ఎన్ని గ్రామాలని ప్రీ ఓపెన్ డెఫికేషన్ నుంచి పెట్టాలనుకున్నా కానీ ఈ అలవాట్లు ఓపెన్ డెఫికేషన్ వల్ల ఏం జరుగుతుందంటే బహిరంగ మల విసర్జన వల్ల అలవాట్ల వల్ల వాళ్ళకు అది ఒకటి ఏదైతే మనం నీటి మనకి వాటర్ సోర్స్ ఉందో దానికి దరిదాపుల్లోనే ఇలా చేసేయటం వల్ల ఓపెన్ డెఫికేషన్ చేసేయటం వల్ల అది ఒకటి అది సరైన విధానం కాదు. అది బాత్రూమ్స్ కట్టిస్తున్నాం, టాయిలెట్స్ కట్టిస్తున్నాం, దాన్ని వాడకుండా పోవటం, బయటికి వెళ్ళి అలవాటు అని చెప్పి దానివల్ల చాలామంది ఆ అలవాట్ల వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా ఇది ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. సో దీని మీద ఇప్పుడు కలెక్టర్ గారు మన అంబేద్కర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉంటే ఒకటి నిర్ణయించుకుని ఇది ఎక్కడ ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురావాలి ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు, వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే చంప వాటర్ సోర్స్ ఉందో పూర్తి విజయనగరం కానీ మన ఉత్తరాంధ్రలో ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే మనం నీళ్లు తీసుకుంటామో దానికి పరివాహక ప్రాంతాలను ఆనుకున్న గ్రామాలన్నింటి నుంచి కూడా చెత్త చెదారం అక్కడే పెడితే కలుపుకొని వస్తూ ఉంది. మళ్ళీ అంటే డబుల్ పని అయిపోతుంది. సో ప్రతి పంచాయతీలకు కూడా అసలు ఎంత కాలుష్యం ఉంది, ఎంత చెత్తని నదీ పరివాహక ప్రాంతాల దగ్గర పడేస్తున్నారు, ఎంతవరకు అది ఇక్కడికి లోపలికి వస్తుంది అనేది కూడా ఇందాక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గంధం చంద్రుడి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం కూడా మరి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కనీస రక్షిత మంచినీరు ఇవ్వాల్సిన దాంట్లో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ముందస్తుగా ఓపెన్ డెఫికేషన్ అనేది ఆపకపోతే మటుకు మీ ప్రాణాలని మీరు ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు, మిగతా వారందరికీ కూడా ఇదే మొత్తం కమ్యూనిటీని ప్రాణాలను కూడా తీసేసే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్నతాధికారులందరికీ కూడా నా విజ్ఞాపనలు కూడా నేను ఆదేశం అనే పదం వాడట్లేదు, నా అభ్యర్థన, నా విజ్ఞాపన. ఓపెన్ డెఫికేషన్ ఆపాలి, దీన్ని చైతన్యం చేయాలనేది ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులందరికీ కూడా మా బాధ్యత తెలియజేద్దాం. అలాగే ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. పంచాయతీ సర్పంచులకు కూడా ఓపెన్ డెఫికేషన్ అనేది బహిరంగ మల విసర్జన అనేది మీరు డిస్కరేజ్ చేయకపోతే, మీరు దాన్ని చర్యలు తీసుకోకపోతే అందరి ప్రాణాలని ఇలాగా